ఇప్పుడు మనం చెప్పుకోబోయే కదా మాట మీరి మనిషిగా దిగజారి శ్రీనివాసులు గారు రచించారు. మంచితనం మనిషిని దేవుణ్ణి చేస్తే వ్యసనం పశువులా మార్చేస్తుందట. నాది రెండో కోవా. ఆ తప్పు తెలుసుకునే లోప ప్రాణమిత్రుడు దూరమయ్యాడు. నేను శ్రీను ఒకేసారి బడిలో చేరాము. కోతి కొమ్మచ్చి చెడుగుడు ఆట ఏదైనా వాడే నా జోడి. సినిమా విడుదలైతే బడికి ఎగనామా, కాలేజీ మెట్లెక్కక మాది పర్మనెంట్ వెనక బెంచి. ఎవరింట్లో శుభకార్యం జరిగినా హడావిడి ఇద్దరిది. అంత క్లోజ్. నేను మందు పార్టీలో ఉంటే మాత్రం వాడు ఆ ఛాయలకు కూడా వచ్చేవాడు కాదు. ఆదివారం నలుగురం స్నేహితులం పోగయ్యాము. ఒక బీరికే అవుట్ అయ్యే నేను 3 లాగించా. శరీరం తూలుతుంది. మీ ఇల్లు దూరం కదరా, నా బైక్ తీసుకెళ్ళు అన్నాడు ఓ ఫ్రెండ్. బండి కిక్ కొట్టి యాక్సలరేటర్ రేస్ చేశా. అదే వేగంతో వెళ్ళి ఎదురుగా ఉన్న గోడకి ఢీ కొట్టాను. 5 నిమిషాల్లో పరిగెత్తుకొచ్చాడు సీను. ఇంటికి తీసుకువెళ్ళి సపర్యలు చేశాడు. ఏరా నీకు బుద్ధుందా? పొద్దున్నే సుప్రభాతం మొదలుపెట్టారు నాన్న. రాత్రి తగిలిన దెబ్బల కన్నా ఆయన చీవాట్లే బాధించాయి. సీనుగాడు వద్దన్నా ఎగేసుకుంటూ వెళ్ళావటగా. కాలు బయట పెడుతుంటే వినిపించిన మాట. చిచి, ఈ విషయం కూడా చెప్పాలా? మొదటిసారి సీనుగాడి మీద కోపం వచ్చింది. సాయంత్రం అదే అడిగా. నువ్వు నా ఫ్రెండ్వురా, చెడిపోతుంటే నేనెలా ఊరుకుంటా అన్నాడు. హ్యాపీ డేస్లో టైసన్. నవ్వుతూ వాడి మెడ చుట్టేశా. కానీ వాడి కారణంగా నాన్న ముందు చులకనయ్యాననే ఫీలింగ్ మాత్రం అలాగే ఉండిపోయింది. డిసెంబర్ 31 రాత్రి పార్టీకి ఏర్పాట్లయ్యాయి. చివరి నిమిషంలో విషయం శ్రీనుగాడికి తెలిసింది. వద్దని వారించాడు. నేను విన్గా ఇదే చివరిసారి, ప్లీజ్ ఎవరికీ చెప్పకరా అని ప్రాధేయపడ్డా. నీ డబ్బులు నీ ఇష్టం. వాడిని బ్రతిమలాడతామేమిటి అన్నారు ఫ్రెండ్స్ బిరాగ్గా. వాడటూ వెళ్ళగానే మా కార్యక్రమం మొదలైంది. మత్తు తలకెక్కాక సీనుగాడి ఫ్యామిలీ గురించి నీచంగా మాట్లాడారు. స్నేహితులు లెంపకాయ కొట్టాల్సిన నేను మిన్నకుండిపోయాను. బహుశా మనసు మూలల్లో వాడిపై ఉన్న కసి నాకు రాక్షసానందాన్ని కలిగించిందేమో. అర్ధరాత్రి దాటింది. ఇంటి నుంచి ఒకటే కాల్స్. విసిగొచ్చి సెల్ సైలెంట్లో పెట్టేశాను. పార్టీ ముగిసి బయలుదేరిపోతున్నాము. హఠాత్తుగా ఊడిపడ్డాడు సీనుగాడు. ఆ వెనకే నాన్న. ఇంటికి వెళ్దాం పదరా అంటూ వాడు చెయ్యందుకున్నాడు. నాకు తిక్క రేగింది. నా సంగతి నీకెందుకురా? మీ అమ్మ ఎక్కడికో తిరుగుతుందట, అది చూసుకో ముందు అన్నా. ఆ మాటతో వాడి పిడికిళ్ళు బిగిశాయి. కళ్ళు ఎర్రబడ్డాయి. ఆ కోపం బద్దలవ్వకముందే నాన్న నా చెంప చెల్లుమనిపించారు. సీను అమ్మ ఎలాంటిదో నాకు తెలియదు. ఆమె తప్పు చేయగా నేనెప్పుడూ చూడలేదు. కన్న తల్లిలా ప్రేమ కురిపించేది. కనీసం ఆ కృతజ్ఞత విచక్షణైనా నాకుండాల్సింది. తాగిన మైకంలో స్నేహితులు చెప్పిందే వేదమనుకున్న ఆవేశంతో మాట తూలి 25 ఏళ్ల స్నేహానికి సమాధి కట్టాను. నా ప్రతి కష్టం సుఖంలో నీడలా ఉండే ప్రియనేస్తం ఏదాడి పైగా నా మొహం చూడటం లేదు. త్వరలో నా పెళ్ళి. ఇప్పుడైనా నన్ను క్షమించి నా పెళ్ళికి పెద్ద మనసుతో పెద్ద మనిషిగా రావాలని ఆశిస్తున్నాను.